వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటరెడ్డి ఎన్నపల్లి వారు కూడా వేదికపైకి రావాల్సిందిగా మనవి. ఒడ్డుముఖ సీని గారు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వారు కూడా కొన్ని విషయాలు మీ అందరికీ కూడా తెలియజేయడానికి నిర్ణయించినాము. మరి వారి గురించి ఇప్పుడు నేను చెప్తాను మీకు. శ్రద్ధాంజలి చీకటిమర్ల విశ్వనాథం గారికి. ఒక సమాజం శాశ్వతంగా అభివృద్ధి చెందాలంటే అందులో ప్రజల హితాన్ని, రాబోయే తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకునే నాయకులు అవసరం. అటువంటి అరుదైన ప్రజానేతల్లో ఒకరు శ్రీ చీకటిమర్ల విశ్వనాథం గారు. ఆయన జీవితం సుదీర్ఘ ప్రజాసేవ పయనం. అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల పట్ల చూపిన కృషి, ఇవన్నీ కలిపి ఒక ఆదర్శ నాయకుడిగా ఆయనను నిలిపాయి. అదేవిధంగా సమాజాన్ని ప్రభావితం చేసే నాయకుడు. 1926లో శ్రీ చెన్నయ్య భూలక్ష్మి దంపతులకు జన్మించిన విశ్వనాథం గారు చిన్ననాటి నుంచే సేవాతత్వాన్ని అలవాటుగా చేసుకున్నారు. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో గాంధేయ సిద్ధాంతాలను అనుసరిస్తూ సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా ఎదిగారు. రాజకీయం ఆయనకు పదవి కోసం కాదు, ప్రజల జీవితాల్లో మార్పు తేవడమే లక్ష్యం. తెలంగాణ ఉద్యమంలో కూడా మరి ఆయన విశిష్ట పాత్రను పోషించడం జరిగింది. మరి 1960 దశకంలో తెలంగాణ ప్రాంత హక్కుల కోసం జరిగిన ఉద్యమంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారి పక్షంగా విశ్వనాథం గారు ముఖ్యంగా నిలిచినారు. ఉద్యోగాల్లో తెలంగాణకు న్యాయం జరగాలన్న ధ్యేయంతో ఆయన పోరాటం కొనసాగించారు. ఆయన స్థిరమైన నిబద్ధత న్యాయం కోసం చేసిన కృషి నేటికి గుర్తించదగ్గ విషయం. అదేవిధంగా వారు 4 సార్లు సర్పంచ్గా ఎన్నిక కూడా కావడం జరిగింది. వికారాబాద్ మేజర్ పంచాయతీకి 4 సార్లు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం అంటే ఆయన మీద ప్రజలకు ఉన్న అపారమైన విశ్వాసానికి నిదర్శనం. ఆయన పాలనలో గ్రామాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సమస్యలపై శ్రద్ధ స్పష్టంగా కనిపించింది. అదేవిధంగా విద్యా వనరుల అభివృద్ధిలో కృషి కూడా చేయడం జరిగింది. సరస్వతి శిశు మందిర్ పాఠశాల కేటాయింపుతో విద్యార్థులకు ఉత్తమ విద్యా వాతావరణం ఏర్పడింది. వికారాబాద్ పట్టణంలో శివరాం నగర్ కాలనీలో పక్కా ఇళ్లు నిర్మించడం ద్వారా అనేక పేద కుటుంబాలకు ఆశ్రయం లభించింది. చెరువు కట్ట నిర్మాణం ద్వారా వికారాబాద్కు త్రాగునీటి సమస్యకు శాశ్వతంగా పరిష్కారం లభించింది. అదేవిధంగా వారి హయాంలో పరిశ్రమలకు పునాది కూడా వేయడం జరిగింది. వికారాబాద్ పరిశ్రమల స్థాపనకు భూమిని కేటాయించడం, స్థానిక అభివృద్ధికి దారితీశారు. వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. వలసలు తగ్గాయి. స్థానిక ఆర్థిక పరిస్థితి మెరుగైంది. రాష్ట్ర స్థాయిలో కూడా వారు ఎన్నో కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. 1963-68 వరకు రాష్ట్ర ప్రణాళిక సంఘం సభ్యులుగా సేవలందించిన ఆయన వివిధ అభివృద్ధి ప్రణాళికలకు మార్గదర్శకత్వం వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా ఆర్టీఓ మెంబర్గా ప్రజా రవాణా సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర వహించారు. అనంతరం పద్మనాభ కళాశాలకు కూడా ఎనలేని సేవలు వారు అందించడం జరిగింది.
కాంగ్రెస్ పార్టీకే అంకితం చేయడం జరిగింది. మరి నాకు కూడా ఎన్నోసార్లు మరి వారి ల్యాండ్ కూడా ఒకటి మేము తీసుకున్నాం. దాంట్లో ఆయన ఒకటే చెప్పేవాడు, సుధాకర్ రెడ్డి ల్యాండ్ నేను నీకే ఇస్తా, నువ్వు మాట మీద ఉండే వ్యక్తివి, నువ్వు కరెక్ట్గా ఉంటావు, నువ్వు అయితే కరెక్ట్ చేస్తావని చెప్పి మరి నాకు ఇంటికి పిలిచి మరి ఆయన పొలాన్ని మరి నాకు ఇవ్వడం కూడా జరిగింది. మరి ఆ విధంగా నాకు సాన్నిహిత్యం కూడా ఏర్పడింది. మరి వారు ఒకటే చెప్పేవారు, ఈ డబ్బులు అనేటివి మనం ఈరోజు సంపాదిస్తాం, రేపు ఖర్చు పెడతాం సుధాకర్ రెడ్డి, మాట అనేది మనిషికి శాశ్వతంగా నిలిచిపోయేది. కాబట్టి నేనైతే దాన్ని బాగా నమ్ముతా, నేను మాట మీద ఉంటా అని చెప్పేవాడు. ఎన్నోసార్లు వాళ్ళ కొడుకులు కూడా కొంచెం అది చేస్తే కూడా ఆయన ఒకటే చెప్పేవాడు, భాస్కర్ రెడ్డి గారు మార్కెట్ కమిటీ చైర్మన్ మీరు రాలేదు, వేదికపైకి రావాల్సిందిగా మనవి. మరి ఆ విధంగా మరి వారు చెప్పేవారు, మాటకు కట్టుబడి ఉండాలి. మరి మాట అనేది ముఖ్యం మనిషికి, డబ్బులు ముఖ్యం కాదు, డబ్బులు శాశ్వతం కాదు. డబ్బులు అనేవి ఎన్నో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనం ఈరోజు సంపాదిస్తాం, రేపు ఖర్చు పెడతాం. కాబట్టి అవి కరెక్ట్ కాదు సుధాకర్ రెడ్డి అని చెప్పేవారు నాకు. మరి నేను కూడా చెప్పేవాడిని, సేటు నాకైతే మీ మాట చాలా బాగా నచ్చినాయి, నేను కూడా మీ మార్గదర్శకాలు నడిచే వ్యక్తిని, నేను కూడా దాన్ని బాగా నమ్ముతా అని చెప్పేవాడిని. ఆ విధంగా మరి ఎన్నోసార్లు కూడా నాకు ఆయనతో సాన్నిహిత్యం ఏర్పడింది. మరి వారిని నేను ఎప్పుడు పోయినా కూడా మరి వాళ్ళ కాళ్ళు మొక్కి నేను ఆశీర్వాదం తీసుకునే వారిని. ఎందుకంటే మీరు పెద్దలు సేటు, మరి మీరు చిన్న కూడా పంచి కూడా మిమ్మల్ని చూస్తూ ఉన్నా, మీరందరూ కూడా మాకు ఆదర్శప్రాయం అని చెప్పేవాడిని. మరి ఆ విధంగా మాకు సాన్నిహిత్యం కూడా ఉండేది. అదేవిధంగా ఎన్నోసార్లు నాకు చెప్పేవాడు, మరి కాంగ్రెస్ పార్టీకి నేను ఎల్లైన సేవ చేసిన సుధాకర్ రెడ్డి, నాకు అందరూ కూడా ఈవెన్ గాంధీ కుటుంబం కూడా, అంటే ఇందిరాగాంధీ గారు కూడా మరి వాళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నోసార్లు నేను అక్కడికి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. మరి రాజీవ్ గాంధీ గారు చిన్నగా ఉంటుండే, ఆయన నేను నా భుజాల మీద ఎత్తుకొని నేను ఆటలాడించిన, నేను ఎన్నోసార్లు నేను ఎత్తుకున్న రాజీవ్ గాంధీ గారు నేను కూడా మరి నాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి చెన్నారెడ్డి గారు కూడా మరి తమిళనాడులో గవర్నర్ ఉన్నప్పుడు మరి ఈయనకు ఏదో హార్ట్ ప్రాబ్లం అయితే ఆయన పిలిపించి మరి ఆ గవర్నర్ భవనంలోని మరి ఆయనకు విడిది ఏర్పాటు చేసి మరి అక్కడనే చెన్నైలో ఆయనకు ఆపరేషన్ చేసి మరి కారిచ్చి మరి ఎయిర్పోర్ట్లో దిగగానే అక్కడ కారు పంపించినట్ట. చెన్నారెడ్డి గారు నాకు చెప్తున్నాయి, చిక్కమల విశ్వనాథ్ గారు చాలాసార్లు చెప్పారు, అక్కడ నేను ఎయిర్పోర్ట్ దిగానే నాకు కారు పంపించాను సుధాకర్ రెడ్డి ఆయన గవర్నర్ అయినప్పటికీ కూడా మరి నన్ను రిసీవ్ చేసుకొని పోయి ఆ గవర్నర్ భవనంలో మరి నన్ను ఉంచి మరి అక్కడనే నాకు విడిది ఏర్పాటు చేసి నాకు ఆపరేషన్ చేసి మరి ఇక్కడ ఇంటికి పంపించిండు. మరి ఆ విధంగా వాళ్ళు కూడా నాకు ఆ విధంగా నన్ను ఆదుకున్నారు, లేకపోతే నన్ను మంచిగా చూసుకున్నారు సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వారు కూడా అని ఎన్నోసార్లు కూడా మరి వారు చెప్పేవారు. అదేవిధంగా వికారాబాద్ నియోజకవర్గం లేదంటే వికారాబాద్ పట్టణం విషయానికి వస్తే మరి 4 సార్లు వారు సర్పంచ్గా చేయడం, మరి ఎన్నో విషయాలు వికారాబాద్లో చూస్తూ ఉంటే మనకు పెద్దమరి ఉండేది. మనకి పెద్దమరి అప్పుడే ఇంచుమించుగా ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటే 3 చిన్నవి కడతా ఉన్నాం. మరి అప్పుడు వాళ్ళు చూస్తే ఇంచుమించుగా 10-12 ఫీట్ల వెడల్పుతో 10-12 ఫీట్ల వెడల్పుతో ఆ రోజు ఆ పెద్దమరి అనేది ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి మన సుభాష్ నగర్ కాలం నుంచి వెరైటీ ఫుడ్ పక్క నుంచి పోతా ఉంటుంది. అది చూసి నేను చాలాసార్లు మన ముద్ద సుధాకర్ సైడ్ కూడా నాకు 2-3 సార్లు అప్పుడు చెప్పిండు, సుధాకర్ రెడ్డి ఇది ఈ విధంగా మేము అప్పుడు ఏర్పాటు చేసినాం, మేము అన్నింటినీ కూడా అంతే ఫ్యూచర్లో ఇప్పుడు వికారాబాద్ టౌన్ పట్టణము చిన్నగా ఉంది కానీ ఫ్యూచర్లో ఇంకా పెద్దగా వరదలు వచ్చే అవకాశం ఉంటుంది. లేకుంటే పైనుంచి మన అనంతగిరిపల్లి రామేగూడ నుంచి అక్కడ హైట్ ఉంది కాబట్టి అక్కడ నీళ్ళన్నీ కూడా ఇక్కడ కిందకే వస్తాయి. కాబట్టి ఈ మూడంతా కూడా ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినామని చెప్పి ఆ రోజే వాళ్ళు బాగా ఊహించి ఇక ముందు ఎంత పబ్లిక్ అవుతుంది, ఇక్కడ ఏ విధంగా మోరీలు ఉండాలి, ఏ విధంగా డ్రైన్స్ ఉండాలి, ఏ విధంగా రోడ్స్ ఉండాలని చెప్పి మరి ఆ రోజే ప్లాన్ చేసి మరి వారు ఈ విధంగా డెవలప్మెంట్ అనేది కూడా వికారాబాద్ నియోజకవర్గంలో వికారాబాద్ పట్టణంలో వాళ్ళు చేయడం జరిగింది. అదేవిధంగా వికారాబాద్ అగ్రికల్చర్ మార్కెట్ విషయానికి వస్తే మరి ఇదంతా కూడా మార్కెట్ మీకు అందరూ తెలిసి ఉండొచ్చు, పాదగంజిలో ఉండే. ఫస్ట్ నేను చిన్న ఉన్నప్పుడు పాదగంజిలో ఈ మార్కెట్ అనేది ఉండే. మరి వారు ఊహించే అక్కడ చిన్న రోడ్లు ఉన్నాయి, ఇక్కడ మార్కెట్ అంతా ఇక్కడ బాగుండదు అనే ఉద్దేశంతో మరి వాళ్ళు దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ న్యూగంజ్లో పెద్ద రోడ్లు మనం చూస్తూ ఉంటాం. ఈరోజు మన వికారాబాద్ న్యూగంజ్లో ఇంచుమించుగా మనకు 100 ఫీట్ల రోడ్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఒక 72-73 నుంచి బాగా విశ్వనాథం సేట్ అంటే జగన్నాథం సేట్ అంటే బాగా ఇద్దరు అన్నదమ్ములు. కానీ ఆయన బిజినెస్ మీద ఉండే, ఈయననేమో రాజకీయం మీద ఉండే. మా నాయన కూడా అక్కడ మార్కెట్లో పనిచేస్తుండే కాబట్టి నేను చిన్ననాటి నుంచే ఇక్కడ మార్కెట్ అందరికి పరిచయాలు. అయితే విశ్వనాథం సేట్ వాళ్ళ భూమి మా భూమి పక్కకు ఉన్నది, అక్కడ ఒకటే వరం మా భూమికి వాళ్ళ భూమికి. అయితే దాదాపుగా ఒక 60 సంవత్సరాల నుంచి మా చిన్నాయన చేస్తాడు, మా సొంత చిన్నాయన విశ్వనాథం సేట్ వాళ్ళ ల్యాండ్ చేస్తాడు ఇప్పటికీ కూడా. అక్కడ మొగల్జాల అంటారు, మొగల్జాల ల్యాండ్ ఏదైతే ఉందో అది మా చిన్నాయన వాళ్ళు చేస్తారు, మా చిన్నాయన మనుమలు చేస్తారు ఇప్పుడు. అదేవిధంగా శివరెడ్డిపేట ల్యాండ్ కూడా వాళ్ళే చేస్తుంది. అయితే ఈ రాజకీయంగా వచ్చినప్పుడు మా నాన్న పేరు రామ్జీ అంటే మా విశ్వనాథం సేట్కి చాలా ఇష్టం.
చాలా కరెక్ట్ పర్సన్ అని. అదేవిధంగా ఆయనకేదో ఇష్టమో నా మీద కూడా అంతే ఇష్టము. నన్ను కొడుకు లేక చూస్తుండే. నేను ఏదన్నా భూమి తీసుకున్నా, ఒక ల్యాండ్ తీసుకున్నా, ఆయన చాలా సంతోషపడేవాళ్ళు. అరే మా కిషన్ ఇది తీసుకున్నాడు, మా కిషన్ లారీ తీసుకున్నంట, మా కిషన్ కారు తీసుకున్నంట. అయితే ఒక మనిషికి ఏదైనా ఉంటే ముంగలు పోతుంటే కొంతమందికి ఓర్వరు, కానీ ఆయనకు ఎంత ఎదిగితే అంత సంతోషపడేవారు. అదేవిధంగా ఆయన సర్పంచ్ ఉన్నప్పుడు ఏదైనా చిన్న పేదోడు పోయి ఆయన ట్రైన్ పోతుంటే, రాయలసీమకి ఎక్కిపోతుంటే ట్రైన్లో పోతే కూడా ఆ ట్రైన్లో బస్సు ఏది రైల్వే స్టేషన్లో కూడా నిలబడి సంతకం చేసేవాడు. సాబ్ దగ్గర ఆయన కూడా తెలంగాణ ఉద్యమంలో ఆ రోజే సపోర్ట్ చేసినటువంటి మహానుభావుడు మన విశ్వనాథం సేఠ్ గారు. మరి ఆయన చనిపోయి ఇప్పటికీ 1 సంవత్సరం అవుతుంది. ఆయన చనిపోయిందని కబురు తెలవంగానే వికారాబాద్ నుంచి కొంతమంది అక్కడ పోవడం జరిగింది. ఆ రోజు ఒకవేళ వికారాబాద్ ఉంటే చాలా పెద్ద ఎత్తున రాజు లేక మరి ఆ సందంలో పాల్గొనే వాళ్ళం. కానీ ఆయన అక్కడ మరి చాలా రోజులు అయింది. అక్కడ పోయి నార్సింగిలో అక్కడ అపార్ట్మెంట్లో ఉండి మరి అంత చాలా ఏజ్ 104 సంవత్సరాలేమో మరి ఆ ఏజ్లో ఆయన చనిపోవడం జరిగింది. దేవుడు 104 సంవత్సరాలు ఆయనను అంత పెద్ద సర్వీసు, అంత పెద్ద ఏజ్ మనము ఎవరిని చూస్తాం? ఆయన చూసినామంటే మనం చాలా అదృష్టవంతులం. కాబట్టి ఏ పని చేసినా ఆయన కాంగ్రెస్ రోజుకు 1 గంట సేపు కూడా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడని రోజు లేదు ఆయన. లక్ష్మణ్ శెట్టి గారు మా ఇంటికి రావడము, మరి సతీమణి తీసుకుంది. ఇట్లా మేము అనుకుంటున్నాము, విశ్వనాథం శెట్టి గారి ప్రథమ వర్ధంతి చేయాలనుకుంటున్నాం. ఇక్కడ ఈ సహకారం కావాలని వారు అడిగినప్పుడు నేను ఇమీడియట్గా సత్యం శెట్టికి ఫోన్ చేసి మాట్లాడాను. సత్యం శెట్టి ఒకటే మాట్లాడు, లక్ష్మణ్ ఎంతనో నేను కూడా అంతేనే సత్యం శెట్టికు మనం చేస్తాం కాంగ్రెస్ పార్టీ తరఫున, మొత్తం అంతా నేనే చూసుకుంటా, నేనే చేస్తా అని చెప్పింది. ఆ విధంగానే ఈరోజు కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం మనం. మరి మిగతా కార్యక్రమాల్లో కూడా సుధాకర్ రెడ్డి కొంత వారు కూడా దీనిలో కూడా సహాయ సహకారాలు అందించడం, వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా వారి గురించి చెప్పాలంటే చాలా ఉన్నది. మాట్లాడిన వక్తలు బ్రహ్మాండంగా వారు చేసిన కార్యక్రమాలు కానీ, వారు వికారాబాద్ ప్రాంతానికి చేసిన కార్యక్రమాలు కానీ చాలా చక్కగా చెప్పారు. గాంధేయవాది సీనియర్ నాయకులు, తొలి తెలంగాణ ఉద్యమ నాయకులు, వికారాబాద్ పంచాయతీ మాజీ సర్పంచ్ స్వర్గీయ చీకట్మర్ల విశ్వనాథ గుప్తా గారికి నా నివాళులు. మనిషి ఎంతకాలం బతికాడు అన్నది ముఖ్యం కాదు, ఎంతమందికి మంచి చేశాడు అనేది ముఖ్యం. ఈ విషయంలో విశ్వనాథం గారు 2 విధాలుగా విజయం సాధించారు. పరిపూర్ణ జీవితంతో 103 సంవత్సరాలు జీవించడంతో పాటు మరో 100 సంవత్సరాలు వికారాబాద్ ప్రజలు చెప్పుకునే విధంగా పనులు చేశారు. వికారాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ 4 సార్లు సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వికారాబాద్ ప్రజలకు ఆయన మీద ఎంత ప్రేమో, అభిమానమో, నమ్మకమో ఉన్నదో మనం తెలుసుకోవచ్చు. తన ప్రాంతానికి మేలు చేయాలనే లక్ష్యంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. సరస్వతి శిశు మందిర్కు స్థలాన్ని కేటాయించి పాఠశాల విద్యకు ప్రోత్సాహాన్ని అందించారు. వికారాబాద్ ప్రాంతంలో యువతకు ఉన్నత విద్య అందించాలన్న ఆశయంతో మర్రి చెన్నారెడ్డి గారి సహకారంతో అనంత పద్మనాభ డిగ్రీ కాలేజీని నెలకొల్పారు. ఉద్యోగం కోసం నిరుద్యోగులు హైదరాబాద్ పోకుండా ఇక్కడే ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసి పరిశ్రమలు ఏర్పాటు చేయించడం ద్వారా స్థానికంగా ఉపాధి కల్పించారు. శివరాం నగర్ కాలనీలో
నిరుపేదలకు పక్కా ఇళ్లను నిర్మించారు. త్రాగునీటి సమస్యను పరిష్కరించారు. తనను నమ్ముకున్న ప్రజలకు నిస్వార్థంగా సేవ చేశారు. విశ్వనాథం గారు విలువలు, క్రమశిక్షణ, సేవాభావం కలిగిన నాయకుడు. నేటి నాయకులకు విశ్వనాథం గారు ఆదర్శం. మనమందరం విశ్వనాథం గారి దారిలో నడవాలని నేను కోరుకుంటున్నాను. విశ్వనాథం గారి అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో వికారాబాద్ ప్రాంత అభివృద్ధికి నా వంతు కృషి చేస్తున్నాను. నన్ను రాజకీయంగా ఆదరించి నమ్మకంతో నన్ను గెలిపించిన వికారాబాద్ నియోజకవర్గ ప్రజల రుణాన్ని తీర్చుకోవడమే నా లక్ష్యం. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో వికారాబాద్ ప్రాంతం వెనుకబడిపోయింది, అభివృద్ధికి చాలా దూరం అయ్యింది. మరి మన ప్రభుత్వం వచ్చాక తిరిగి అభివృద్ధి కార్యక్రమాలు మొదలైనవి. అందరి సహకారంతో వికారాబాద్ నియోజకవర్గం రాష్ట్రంలోనే ఆదర్శంగా ఉండే విధంగా అభివృద్ధి చేస్తానని తెలుపుతూ కీర్తిశేషులు విశ్వనాథం గారికి నా యొక్క అశ్రు నివాళులు తెలియజేస్తూ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని మరి దేవుడు వారికి అన్ని విధాల సహకరించాలని కోరుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం వారికి ఎప్పటికీ తోడుగా ఉంటామని తెలియజేస్తూ ఒక కవకుంట్ల విజయశెట్టి గారి పేరు విలువలేదు వారు, రామచంద్రయ్య గారు, మరి అదేవిధంగా నరసింహు గారు వారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.